హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేది ఎలా తీసుకోవాలి, హ్యాండ్కి కానీ షోల్డర్కి కానీ మనం అసలు ఈ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాము. బ్లౌజ్ని ఎప్పుడైనా మెజర్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం రివర్స్ సైడ్లో తీసుకోవద్దు. మనం నార్మల్గా ఎట్లా వేసుకుంటామో ఆ సైడ్ నుంచి తీసుకోవాలి. బ్లౌజ్కి మీరు కొంచెం తీసుకోగలిగితే ఉక్స్ అవి పెట్టకుండా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ రాదు కొత్త వాళ్ళు అనుకునే వాళ్ళు ఇలా ఒక్కొక్క ఉక్స్ పెట్టేసి రివర్స్ ఇట్లా తిప్పేసుకొని వెనక్కి తిప్పేసుకొని మెజర్మెంట్స్ తీసుకోండి. బిగినర్స్కి అర్థమయ్యేలాగా చాలా డీటెయిల్డ్గా వీడియో తీశాను. కొంచెం లెంత్ అనిపిస్తే 1.5xలో పెట్టి వీడియో చూడండి, లేదంటే క్లియర్గా చూసి నేర్చుకోండి. ముందుగా టేప్ గురించి తెలుసుకుందాము. టేప్లో 60 ఇంచెస్ వరకు ఉంటుంది. 1 ఇంచులో ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు కూడా ఉంటాయి. ఇవి తెలియంది మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేము. ముందు వీటి గురించి తెలుసుకోవాలి. ఆ టేప్ని వెనక సైడ్కి తిప్పితే 100 వరకు ఒక నెంబర్ ఉంటుంది చూసారా, స్టార్టింగ్ నుంచి 100 వరకు అంటే 1 మీటర్ అని అర్థం. 100 వరకు ఉంటే 1 మీటర్. ఒక టేపులో మీటర్‌న్నర ఉంటుంది. 150 వరకు నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇది టేప్ గురించి. సారీ, నాకు కొంచెం కోల్డ్ అయింది. నా వాయిస్ కొద్దిగా అర్థమవుతుందో లేదో తెలీదు. కాకపోతే మీకు తెలియాలి, చెప్పాలి అని ఆ ఆలోచనతో చేస్తున్నాను. చూడండి. ముందుగా బ్యాక్ సైడ్ కొలతలు తీసుకుందాము. మనం భుజం కుట్టు వేసినది ఉంటుంది కదా, భుజం దగ్గర ఆ కుట్టు దగ్గర నుంచి అక్కడ నుంచి కింద ఎడ్జ్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు కొంచెం లాగి తీసుకోండి. మరీ ఎక్కువగా లాగేయకండి, ఎందుకంటే ఇది వాడి వాడి ఉన్న బ్లౌజ్ కాబట్టి కొంచెం లాగితే హైట్ వచ్చేస్తుంది. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. ఫస్ట్ నుంచి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, భుజం దగ్గర కుట్టు వేసాం కదా, ఆ భుజం కుట్టు దగ్గర నుంచి కింద నడుం దాకా మొత్తం బ్లౌజ్ ఎంత హైట్ ఉంది అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీరు ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని ఎన్ని ఇంచెస్ ఏది ఏంటి అనేది రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల కటింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. త్వరగా కట్ చేసేయచ్చు. లేదంటే పొద్దాక మెజర్మెంట్ తీసుకుంటూ ఉండాలి, మళ్ళీ పెడుతూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి, పెడుతూ ఉండాలి. ఇలా కాకుండా ఒకేసారి మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని బుక్లో రాసుకొని బుక్ పక్కన పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కటింగ్ అనేది చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇంకా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా పాటించకపోతే అస్సలు అవ్వదు. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకుందాం. టోటల్ 14 ఇంచెస్ ఉంది కదా, వెనకాల నెక్ పార్ట్ ఎంత ఉంది అని తెలియడానికి నడుం దగ్గర ఎంత ఉందో తీసుకుందాం. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్లో 4 ఇంచెస్ ఉంది. మనకి ఎంత వచ్చింది టోటల్? 14 ఇంచెస్ వచ్చింది. అంటే 4 ఇంచెస్ తీసిస్తే నెక్ ఎంత ఉంది? ఇంకా 10 ఇంచ్ ఉంది. మధ్యలో మనం మెడపట్టి దగ్గర కూడా కొంచెం మడిసేసేసాం కదా, సో అదంతా సెట్ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా 9.5 తీసుకోవాలి. అంటే ఇలా మెడపట్టి వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది పోయింది కదా, ఆ హాఫ్ ఇంచ్ అనేది కలిపి మనం తీసుకోవాలి. అప్పుడు కలిపే బ్లౌజ్ కట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మీరు 10 తీసుకున్నారనుకోండి, 10 కట్ చేస్తారు, కుట్టేసరికి అది 10.5 అయిపోతుంది. అంటే డీప్ నెక్ అయిపోతుంది. అలా అవసరం లేదు. తీసుకునే మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ కలుపుకొని తీసుకుంటే మనం కుట్టాక అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను ఎంత తీసుకున్నాను? 10 ఉన్న నెక్కి 9.5 తీసుకున్నాను. ఇప్పుడు వెస్ట్ నడుం పార్ట్ తీసుకుందాం. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, బ్యాక్లో ఎంత వస్తుంది చూడండి. దీన్ని కూడా మరీ లాగి పట్టద్దు, లైట్గా లాగి పడితే ఈ బ్లౌజ్కి వెస్ట్ వచ్చేసి ఒక పార్ట్లో 15 ఇంచెస్ ఉంది. అంటే బ్యాక్ 15 ఇంచెస్ అయితే ఫ్రంట్ కూడా 15 ఇంచెసే కదా, టోటల్గా అప్పుడు 15 + 15 30 ఇంచెస్. ఈ బ్లౌజ్కి వెస్ట్ అంటే నడుము సైజ్ వచ్చేసి 30 ఇంచులు అనమాట. ఇలా తీసుకోవాలి. మనం 2 పార్ట్స్కి తీసుకున్నాము అంటే డబల్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా తీసుకున్నాము అంటే ఇంటూ 4 చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ అనేది ఎలా తీసుకోవాలి. ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడ తప్పిందనుకోండి, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, టైట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఒకసారి ఇలా చిన్న చిట్కా ఫాలో అవ్వండి. మనం సంక దగ్గర అంటే సంక డౌన్ తీసుకునేటప్పుడు
సంక దగ్గర ఎక్కడైతే కుట్టు వేసామో సంక దగ్గర ఆ కుట్టు దగ్గర ఒక చిన్న గీత గీసేసుకోండి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు డౌన్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం లాగి తీసుకున్నాం. 6 ఇంచెస్ వస్తుంది. అంటే ఆర్మ్ డౌన్ ఎంత 6 ఇంచెస్ అనమాట. ప్రతిదీ నేను నోట్ డౌన్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే వేరే ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మీ బ్లౌజులు మీరు ఈజీగా కట్ చేసుకోగలరు. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇది కూడా అంతే. పైన భుజం దగ్గర ఉన్న కుట్టు నుంచి ఇలా ఆర్మ్ రౌండ్ ఉంది కదా, వెనక సైడ్ బ్లౌజ్కి వెనక సైడే తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అస్సలు తీసుకోవద్దు, కరెక్ట్గా రాదు. ఆర్మ్ డౌన్ ఆర్మ్ రౌండ్ అనేది ఫ్రంట్ సైడ్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ రావు, బ్యాక్ సైడే తీసుకోవాలి. సో మన ఆర్మ్ రౌండ్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అలా టేప్ని ఇలా క్రాస్గా తిప్పుకుంటూ లాస్ట్ ఎడ్జ్ వరకు ఎంత ఉందో అంత చూడండి. అంటే నాకు 7.5 వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది? హ్యాండ్ మనం భుజం దగ్గర హ్యాండ్కిను భుజానికి మధ్యలో మనం కుట్టు వేసాం కదా, అక్కడి నుంచి చివరి వరకు ఈ బ్లౌజ్కి హ్యాండ్ వచ్చేసి 5.5 ఉంది. హ్యాండ్ కూడా అంతే. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది? లూజ్ కూడా అంతే. సంక దగ్గర మనం లోపల వేస్తాం కదా హ్యాండ్కి కుట్టు, ఇక్కడ నుంచి ఎడ్జ్ వరకు. నేను క్లారిటీగా చూపిస్తున్నాను, చూపించుకుంటూ కట్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాస్టీస్గా ట్రై చేయండి, నేర్చుకోండి. ఇలా కుట్టు దగ్గర నుంచి ఎడ్జ్ వరకు. అంటే ఈ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.7, అంటే 5.5కి అవతల ఇంకొక 2 పాయింట్స్ ఉందన్నమాట. 5.7 లూజ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్కి, బ్యాక్ సైడ్ కావాల్సిన పార్ట్స్ అన్ని మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చేసి మిగిలింది చెస్ట్ అనమాట. ఇది కాజా కుట్టు కదా, కాజా కుట్టు వైపు చెస్ట్ సైజ్ అనేది తీసుకోకూడదు, ఉక్స్ ఉన్న వైపు తీసుకోవాలి. ఉక్స్ వైపు రివర్స్ తిప్పుకొని మనం ఆర్మ్ రౌండ్ కాడ కుట్టు వేసిన ఎడ్జ్ ఉంది చూసారా, ఆర్మ్ రౌండ్ అనేది అక్కడి నుంచి ఉక్స్లో సెకండ్ హుక్స్ వరకు కొంచెం లాగి పట్టి, అంటే మరీ లాగొద్దు, కొంచెం లైట్గా లూజ్గానే కొద్దిగా లాగి పట్టి చూస్తే ఎంత వస్తుందో అది చెస్ట్ అనమాట. సో ఎంత వచ్చింది ఇక్కడ? 8.5 వచ్చింది. అంటే నేను ఉక్స్ వైపు ఒక్క పార్టే చూస్తే 8.5 వచ్చింది. సో కాజా వైపు ఒక పార్ట్, బ్యాక్ సైడ్ 2 పార్ట్లు, మొత్తం 8.5 ఇంటూ 4 ఎంత? ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్. చెస్ట్ అనేది 34 సైజు. అంటే మనం కట్ చేస్తున్న బ్లౌజ్ సైజ్ ఎంత? 34 సైజు బ్లౌజ్ అనమాట. తెలిసిందా ఇప్పుడు? ఒక్క పార్ట్ని తీసాం కాబట్టి 8.5 ఇంటూ 4 తీసుకున్నాను. వెస్ట్ వచ్చేసి డబల్గా తీసుకున్నాను కాబట్టి డబల్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ డబల్ చేశాను. మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఏదైనా అర్థం కాక లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కొత్త వాళ్ళు కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నాను. పై కాజా ఉంది కదా, దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని మనం షోల్డర్ దగ్గర కుట్టు వేసాం కదా, అక్కడ నుంచి మనం గీసిన లైన్ వరకు ఎంత ఉంది చూసుకోండి. సో ఇది 6 ఉంది, ఈ నెక్ వచ్చేసి 6 ఉంది. అంటే మనం ఎంత తీసుకోవాలి? 5.5 తీసుకోవాలి. ఇంతే బ్లౌజ్ మెజర్మెంట్స్.